హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వేరుశనగ పప్పు రోటి పచ్చడి చేస్తున్నాను. అందుకోసం వేరుశనగ పప్పుని వేయించుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు కూడా వేసి దంచుకుంటున్నాను. మెత్తగా దంచేసుకున్నాను. మెత్తగా దంచేసుకున్న తర్వాత ముందుగా ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకున్నాను. ఆ వేయించుకున్నది కూడా ఇప్పుడు రోట్లో వేసుకొని మెత్తగా దంచుకుంటున్నాను. మెత్తగా దంచుకున్న తర్వాత ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను. కొంచెం నీళ్ళు వేసుకొని ఆ చింతపండుని కూడా యాడ్ చేసుకొని మెత్తగా దంచుకుంటున్నాను. చింతపండుని మెత్తగా దంచేసుకున్న తర్వాత ఇందాక చింతపండు వేసుకున్నాం కదా, అందులో వాటర్ ఉంటాయి కదా, వాటర్లో నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్లో కొన్ని వాటర్ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కొద్దిసేపు దంచుకుంటాను. ముందు తెల్లగడ్డలు వేసుకున్నాను. అవి దంచిన తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంతమంది పచ్చడి గట్టిగా ఉంటే ఇష్టపడతారు. నేను కొంచెం పులుపుగా ఉంటే మా ఇంట్లో వాళ్ళందరూ తింటారు. అందుకే కొంచెం ఎక్కువే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిగతా చింతపండు నీళ్ళు కూడా పోసుకున్నాను. పోసుకొని తిప్పుకున్నాను. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ యాడ్ చేసుకొని దంచేసుకున్నాను. పచ్చడి అయితే అయిపోయింది. గిన్నెలోకి తీసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.